హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు మటన్ కైమా గ్రేవీ ఎట్లా ఈజీగా చేయలో నేను మీకు చూపిస్తానండి. చాలా ఈజీనండి. ఏం లేదండి, కుక్కర్లో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసి, నెక్స్ట్ ఆనియన్స్, టమాటోస్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఒక అర్ధం స్పూను పసుపు వేసి బాగా కలపాలండి. ఇప్పుడు మనం వేసిన జింజర్ గార్లిక్ పేస్టు అంతాను పచ్చివాసన పోవాలి కదండి. అందుకే కొంచెం మూత పెట్టి 5 సెకండ్స్ అంతేనండి, మూత పెట్టి తీసి బాగా కలపాలండి. నెక్స్ట్ ఒక స్పూను మటన్ మసాలా వేయాలండి. నెక్స్ట్ 1 స్పూను గరం మసాలా వేసి బాగా కలపాలండి. మళ్ళాకి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోవాలి కదండి, అందుకే 5 సెకండ్స్ పెట్టి తీసి మళ్ళాకి బాగా కలపాలండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న మటన్ కైమాని వేసి బాగా మసాలాను ఈ కైమాను బాగా కలిసిపోయేటట్లు బాగా కలిపేసి ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. అప్పుడే మటన్ మసాలా వేసినాను కదండి, మీరు కావాలంటే మటన్ మసాలా బదులు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి. 2 ఫ్లేవర్స్ ఒకటేనండి, అందుకే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 5 సెకండ్స్ అయినాక తీస్తే బాగా ఆ మసాలాలు ఆ మటన్ కీమాను బాగా కలిసిపోయి మంచి స్మెల్ వస్తుందండి. ఇక్కడేమో నాకు మసాలా కొంచెం తక్కువైనట్లు అనిపించింది, అంటే మనం టేస్ట్ చూస్తాం కదా, తక్కువ అనిపించింది. అందుకే ఇంకో స్పూన్ మటన్ మసాలా వేసుకున్నానండి. ఇంకా ఇవన్నీ బాగా ఉడికేకి ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళేసి బాగా ఆ మసాలాను మటన్ కీమాను బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వస్తేనూ పర్వాలేదండి. ఎందుకంటే ఈ మటను చాలా గట్టిగా ఉంటుంది కదండి, అందుకే 4 విజిల్స్ వస్తేనూ పర్వాలేదండి. ఇప్పుడు 4 విజిల్స్ అయిపోయిందండి. ఇప్పుడు తీస్తే కన్నా చాలా టేస్టీ అయిన మటన్ కైమా రెడీ అయిపోయిందండి. ఇట్లా సింపుల్గా మటన్ కైమా చేసుకోవచ్చండి. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.